నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు ఉన్నారు. మరి ఉద్యాన శోభకు సంబంధించి ఆవిడ ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లలిత శ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా ఉద్యాన శోభ కార్యక్రమంలో సకులకు దేని గురించి పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం ప్రశాంతి. ఫారెస్ట్ అంటే బాన్సాయిలో ఫారెస్ట్ ఎలా ఉంటుంది? ఒక ఫారెస్ట్ అంటే అడవి అనుకుంటా, అడవి, ఒక వనం, వనంలో మనం ఉన్నట్టు కనపడాలన్నమాట. బాన్సాయిలో మనకి ఎన్నో స్టైల్స్ ఉన్నాయి కదా ప్రశాంతి, అలానే ఫారెస్ట్ ఒక స్టైల్ అనమాట. ఫారెస్ట్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనం చూసేది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ చిల్డ్రన్ గోయింగ్ ఆన్ పిక్నిక్. అంటే మధ్యలో ఉండేది చాలా లావు ఉంది కాబట్టి దాని ఏజ్ కూడా ఎక్కువ అనమాట, 8 years old. ఈ పక్కన ఉన్న వాటివన్నీ 4 years 3 years old అనమాట. అంటే ఆ కాన్సెప్ట్ ఎలా ఉందంటే, మనకు ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఒక వనం లాంటి, ఒక మీరు అన్నట్టు ఒక వనం లాంటి కాన్సెప్ట్ తీసుకురావాలి. ఒక ట్రేలో ఒక ఫారెస్ట్ ని మనం క్రియేట్ చేయాలి అనమాట. అలా క్రియేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, సేమ్ వెరైటీ ప్లాంట్స్. మన బాన్సాయిలో ఒక ఫారెస్ట్ చేస్తున్నాం అంటే సేమ్ వెరైటీ, సింగిల్ వెరైటీ ప్లాంట్స్ విత్ స్మాల్ లీఫ్ వెరైటీ. అంటే మరీ పెద్ద లీఫ్ కాకుండా ఇది మనం చీమచింత అనమాట. ఈ చెట్టు చీమచింత చెట్టు అంటే కాంపౌండ్ లీఫ్ అనుకోండి. కాంపౌండ్ లీఫ్ లో కూడా మనం ఇలా ఫారెస్ట్ లుక్ తెప్పించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఫారెస్ట్. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ చిల్డ్రన్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్, ఫ్రెండ్స్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. అంటే ఒకటే ఏజ్ పెడుతున్నప్పుడు మనం సింగిల్ అంటే ఏజ్ ఉన్న 4 years 5 years ఉన్న ప్లాంట్ థిక్నెస్ ఒకటే ఉంటుంది అనమాట. దాని మొదలు థిక్నెస్ ఒకటే ఉంటుంది. అది ఫ్రెండ్స్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. మనం ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. అంటే మదర్ ఫాదర్ చిల్డ్రన్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. ఇంకోటి 2 families గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. అంటే ఒకటే ట్రేలో మనం ఇక్కడ ఒక 4 plants, ఇక్కడ ఒక 3 plants అరేంజ్ చేసి 2 families గోయింగ్ ఆన్ పిక్నిక్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్స్ గోయింగ్ ఫర్ పిక్నిక్, రైట్? ఓకే, చూడడానికి అయితే బాగుంది, ఎందుకంటే పెద్ద మొదలు ఉన్న చెట్టు, దాని చుట్టూ అన్ని చిన్న మొదలతో ఉన్నాయి. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది. బట్ ఈ చీమచింత చెట్టు అని అన్నారు మీరు, ఇది మన ఊర్లలో ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, వాటికి కాయలు కూడా కాస్తూ ఉంటాయి కదండి. కరెక్ట్ చెప్పారు ప్రశాంతి. మనకి చీమచింత చెట్టు అంటే ఎక్కువ మనకి ఊళ్ళలో కనిపిస్తుంటాయి. దాన్ని మనం సిటీలో అంటే మనం బాన్సాయిలో వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి చీమచింత చెట్టు కూడా 100 సంవత్సరాలు బతుకుతుంది. దానికి సమ్మర్లో మనకు కాయలు వస్తాయన్నమాట. వైట్ పూత వచ్చి మన రెడ్గా కర్లీ, మనం హిందీలో మన జంగ్లీ జిలేబీ అని అంటాం అనమాట. అలాంటి పండ్లని మనం ఎంజాయ్ చేయొచ్చు బాన్సాయిలో. కానీ ఇది ఫారెస్ట్ లుక్ కాబట్టి ఏదైతే లావు మొదలు ఉందో, లావు ట్రంక్ లైన్ ఉందో, దానికి ఫ్రూట్స్ ఫస్ట్ వస్తాయి అనమాట. సో చిన్న వాటికి ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా లావున మొదలకి మనం ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే గ్రాండ్ పేరెంట్స్, అవును, గ్రాండ్ పేరెంట్స్ కి ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఇంకా చూస్తుంటే కూడా ఈ స్పేస్ ఇచ్చాం ఇన్ బిట్వీన్ ది ఫారెస్ట్. అంటే దట్స్ కాల్డ్ నెగటివ్ స్పేసింగ్. ఆ ఫారెస్ట్లో అన్ని స్ట్రైట్ పెట్టుకోకుండా ఎక్కడెక్కడ బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయో కొంచెం నెగటివ్ స్పేసింగ్ ఇచ్చుకుంటూ అండ్ పైన కూడా ఎపెక్స్ క్రియేట్ చేయాలన్నమాట. అండ్ ఓవరాల్గా మనకి కొనికల్ షేప్ ఉంది. ఇట్లా పైన ఫ్లాట్ షేప్ ఉండకుండా, బికాస్ నేచర్లో చూస్తే కూడా మనకి అన్ని ట్రీస్ కొనికల్ షేప్లో ఉంటాయి. గుడిసాకారంలో ఉంటుంది, లేదా బ్రూమ్ స్టైల్లో ఉంటుంది అనమాట. అలానే మన ఫారెస్ట్లో కూడా ఓవరాల్ కెనపీ సింగిల్ ప్లాంట్ మీద వర్క్ చేయకుండా ఓవరాల్గా మనకి ఆ బ్రూమ్ స్టైల్ కనపడేటట్టు, మధ్య మధ్యలో ఈ ట్రంక్ లైన్స్ కనపడేటట్టు, ఈ ట్రంక్ లైన్ కనపడుతూ ఉండాలి, మొదలు కనపడుతూ ఉండాలన్నమాట. పైదాకా మొదలు కనపడితేనే మనకు మెచ్యూర్డ్ లుక్. బాన్సాయి ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ దట్ మెచ్యూర్డ్ లుక్, దట్ స్టేబుల్ లుక్. అంటే ఒక బాగా వృక్షం మనం పెంచుతున్నాము, ఒక వృక్షం లాగా ఆకారం తీసుకురావాలంటే ఆ ట్రంక్ లైన్ మనకి పైదాకా కనపడుతుండాలి. అట్లీస్ట్ హాఫ్ భాగం దాకా మనం దే షుడెంట్ బి ఎనీ బ్రాంచెస్ ఆన్ ది ట్రంక్ లైన్. దాన్ని కవర్ చేస్తూ ఉండకూడదు, ట్రంక్ లైన్ అలా కనిపిస్తూ ఉండాలి మనకి. అబోవ్ హాఫ్ లెవెల్ మనకి బ్రాంచెస్ కనపడుతుంది అనమాట. అంటే వాట్ ఈస్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు? ఆ ట్రీ లాగా అపియరెన్స్ తెప్పించడానికి, ఆ వృక్షం లాగా అపియరెన్స్ తెప్పిస్తున్నాము అంటే ఎక్కువ ఈ నెగటివ్ స్పేసింగ్ ఇస్తుంటాం. ఈ ట్రంక్ లైన్ మీద ఏ బ్రాంచెస్ ముందు రానియకుండా క్లియర్ చేసుకుంటూ రిమూవ్ చేస్తూ, మీరు ఇక్కడ చూస్తే ఒక రౌండ్గా ఫామ్ అయింది. అంటే అక్కడ ఒక బ్రాంచ్ ఉంటే నేను రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేసిన బ్రాంచ్కి ఇట్లా రౌండ్గా ఉండి ఇట్ ఈస్ యాడింగ్ టు ది ప్లాంట్ కూడా. ఎస్థెటిక్ అంటే ఒక మెచ్యూర్డ్ లుక్, ఆ రగెడ్ లుక్ తెప్పిస్తుంది ఆ ప్లాంట్ అక్కడ బ్రాంచ్ రిమూవ్ చేయటం వల్ల. సో ఆ మెచ్యూర్డ్ లుక్, ఆ రగెడ్ లుక్ అండ్ దట్ ఫారెస్ట్ లుక్ తెప్పించడంలో ఇది బెస్ట్ ప్లాంట్. సో ఇది మనం అంటే చూడటం వరకు పెంచడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయడంలో కూడా దాని అందం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ కట్ చేసిస్తే కానీ నిజంగా మొదలు అనేది ఎంత బాగా కనిపించట్లేదు. అండ్ షేప్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో ఇది మెయింటెనెన్స్ ఫ్రీయా మ్యామ్? ఎలా మెయింటైన్ చేయాలి దీన్ని? మెయింటెనెన్స్ మీరు ఇక్కడ చూస్తున్న ప్రశాంతి ఎరువు వేసి
వచ్చాం ఇప్పుడు చూడండి. అంటే సమ్మర్లో స్టార్ట్ అవ్వగానే మనకి పూత స్టార్ట్ అవుతుంది, కాయలు స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏ చెట్టు అయినా, చింత చెట్టు కానివ్వండి, మామిడి చెట్టు కానివ్వండి, ఈ చీమ చింతకాయ చెట్టు కానివ్వండి, మనకి తెలుసు దానికి సమ్మర్లోనే ఫ్రూట్స్ వస్తాయి. ఒక 2-3 months బిఫోర్గా మనం ఇలా ఎరువు వేస్తుంటాం. అంటే ఓన్లీ ఆర్గానిక్ మాన్యూర్, మన బాన్సై ఎరువు. ఒక 2-3 నెలల ముందుగా మనం ఇలా ఎరువు మొత్తం ఆర్గానిక్ మాన్యూరే వాడాలన్నమాట. ఆర్గానిక్ మాన్యూర్ అంతా వేస్తుంటే దానికి బలం వచ్చి మంచిగా ఎక్కువ పూత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాయలు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సీజన్ స్టార్ట్ చేస్తే అప్పటికి సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఏ ప్లాంట్కైనా మనం ఇప్పుడు చింత తీసుకోండి, దానికి 2-3 months బిఫోర్గా మనం ఎరువేస్తాం. ఎరువేసి దాన్ని కాయటానికి, దాన్ని బలం చేయడానికి 2-3 months బిఫోర్గా వర్క్ చేయాలి దాంతో. సో ఎన్ని ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది? 100 సంవత్సరాలు బతికే చెట్లని మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి ఇవి ఈజీగా 150 years బతుకుతాయి. ఎక్కడ బాగుంటుంది మ్యామ్ ప్లేస్మెంట్ అనేది? ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ ప్రశాంతి. ఒక ఫారెస్ట్ ప్లేస్మెంట్ చాలా డిస్టెన్స్లో పెట్టుకోవాలి. ఇంకోటి గమనిస్తే ప్రశాంతి, ముందు ఎక్కువ ప్లేస్ ఉంది ట్రేలో, ఇది బాన్సై ట్రేలో ముందు ఎక్కువ ప్లేస్ ఉంది, వెనకాల తక్కువ ఉంది. టు క్రియేట్ దట్ డెన్సిటీ అనమాట. ఓ ట్రే తీసుకుంటే మొత్తం 1/3 భాగం ఖాళీ వదిలిపెట్టి వెనకాల నుంచి మనం చెట్లు పెట్టడం మొదలెట్టాలి. టు క్రియేట్ దట్ డెన్సిటీ అంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను అనే ఇమాజినేషన్ తెప్పియటానికి, అనే పిక్చర్ తెప్పియటానికి మనం అబోవ్ 1/3 లెవెల్ తర్వాతనే ట్రేలో చెట్లు పెట్టడం మొదలెడతాం అనమాట. సో దట్ యూల్ హ్యావ్ స్పేస్ ఇన్ ది ఫ్రంట్, బ్యాక్ లో ఎక్కువ స్పేస్ ఉండదు అనమాట. ఆ ట్రంక్ లైన్స్ అన్ని విజిబిలిటీ ఉండాలి. బ్యాక్ వచ్చేసరికి ట్రే వెనకాల దాకా పెడుతుంటాం. ముందు మాత్రం 1/3 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి పెద్ద అన్ని వరుసలో పెట్టి నెక్స్ట్ వి షేప్ లో ఒకటే కాన్సెప్ట్, ఆడ్ నెంబర్ ప్లాంట్స్ ఉండాలి, సేమ్ వెరైటీ ప్లాంట్స్ ఉండాలి. వి షేప్ లో పెడతాం సో దట్ ఆల్ ది ట్రంక్ లైన్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్. ఆ మొదలు ఏవైతే ఉన్నాయో ట్రంక్ లైన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా విజిబిలిటీ ఉంటే మనకు ఆ ఫారెస్ట్ లుక్ బాగుంటుంది. సో దీని నుంచి బోల్డ్ అంతా ఇన్ఫో ఇచ్చారు. ఇంకేమైనా జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏమైనా ఉన్నాయా? వాటరింగ్ రెగ్యులర్గా అండి. యూ షుడెంట్ మిస్ వాటరింగ్. ఫారెస్ట్లో ఏంటంటే దానికి ఎక్కువ చెట్లునే ఒక ట్రేలో అనమాట. రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి. 2 రోజులు ఊరెళ్ళాము, వారం రోజులు ఊరెళ్ళామనే నీళ్లు మానేస్తే 1-2 చెట్లు చనిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేస్తుంది. అలాంటప్పుడు సేమ్ వెరైటీ ప్లాంట్ ఒక 2-3 చిన్న తొట్లలో పెంచుకుంటూ ఉండాలి. థ్యాంక్స్ మ్యామ్. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్లాంట్ని మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి ఉద్యాన శోభ. మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.